ఒకవేళ బైపీసీకి వెళ్దాం అనుకున్న విద్యార్థులు ఎవరైతే వీలున్నంత వరకు కూడా బైపీసీ స్టేట్ బోర్డు బైపీసీ ఉంది, మెడికల్ పక్కగా డబ్బులు ఉన్నాయనుకుంటే స్టేట్ బోర్డుకి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. మెడికల్ సీట్లు 25 లక్షలు 30 లక్షలు పెడితే ఎవడ మల్లారెడ్డో లేకపోతే ఎస్ఆర్ఎమ్మోడో లేకపోతే గీతమ్మోడో కళ్ళు మూసుకుని మీకు సీట్ ఇస్తాడు. అలా కాకుండా గవర్నమెంట్ కాలేజ్ వస్తేనే వెళ్తాం డబ్బులు పెట్టుకుంటే కానీ వెళ్ళలేము అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో నా సిన్సియర్ సజెషన్ అయితే 10th క్లాస్ వరకు సరైనటువంటి ఫౌండేషన్ సరిగ్గా ఉందా లేదా, వాళ్ళు నాలెడ్జ్ అసెస్మెంట్ 10th క్లాస్ వరకు ఉన్న నాలెడ్జ్ తక్కువ ఉండి 11th బాగా చదివితే ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నారు. అలా రాదండి. అతి తక్కువ మందిగా ఉంటుంది. అది ఐక్యూ బేస్డ్, ఐక్యూ టెస్ట్ చేయాలి. ఐక్యూని టెస్ట్ చేయించుకునే అడిషన్ తీసుకోవాలి, లేకపోతే అవ్వదండి. అలా కాకుండా బ్యాక్ అండ్ ప్రొఫైల్ ఉందనుకోండి, ఒకవేళ దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. అది కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి, మెడికల్ పెద్దగా భయపడక్కర్లేదని. డబ్బులు లేని మాత్రం 1-2 సార్లు ఆలోచించండి దయచేసి. ఎందుకంటే ఫైనల్గా పారామెడికల్ కోర్సులకి వీటికి ఫార్మాకి వీటికి వెళ్ళి 10,000 20,000 జీతాలతో బతుకుతున్నారు. అవి కూడా రావట్లేదు టెక్నాలజీ ఎఫెక్ట్. కొంచెం కేర్ఫుల్గా ఆలోచించండి. బయోటెక్నాలజీ బైపీసీకి వెళ్ళిపోయి స్టేట్ బోర్డుకి వెళ్ళి లేదా బయోటెక్నాలజీకి వెళ్తాను బయోఇన్ఫర్మాటిక్స్కి వెళ్తానని చెప్పేసి అంటారు. అది మీరు అనుకున్నది ఈజీ కాదు. అవన్నీ ఓన్లీ జేఈ అడ్వాన్స్ ద్వారా మాత్రం ఆల్ ఐఐటీస్లో బయోటెక్నాలజీ బయోఇన్ఫర్మాటిక్స్ బయాలజికల్ సైన్సెస్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఈవెన్ ఎన్ఐటీలో కూడా ఉంది. ఈవెన్ IIIT ఢిల్లీలోని IIIT హైదరాబాద్లో కూడా బయాలజీ కాంబినేషన్లో వాళ్ళు పెడుతున్నారు. అవన్నీ కూడా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ద్వారా మాత్రమే ఇస్తారు. ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ కానీ, బనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి ఎగ్జామ్ కానీ, ఈవెన్ జాదవ్పూర్ యూనివర్సిటీ లాంటి ఎగ్జామ్లో కూడా మీకు బైపీసీ వాడికి ఇవ్వదు. బట్ మీకు మామూలుగా ఈ కేఎల్యూలోను, గీతంలోను, ఎస్ఆర్ఎంలోను, విఐటీలోను ఇవ్వడం వల్ల ఈ బయోటెక్నాలజీ కోర్సు బైపీసీ వాళ్ళు అనుకుని బైపీసీ జాయిన్ అయ్యి అది నీట్ రాబోతే దానికి వెళ్దాం అనుకుంటారు. అప్పుడు మీకు వచ్చే ఇబ్బందులు భయంకరంగా ఉంటాయి. అది కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఇది కూడా మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు. సో కమింగ్ టు ది బోర్డు పర్స్పెక్టివ్లో తప్పదు లేదు సార్, బ్యాకప్ ఆప్షన్ ఉంటే బెటర్ అనుకుంటే మీరు స్టేట్ బోర్డులోకి వెళ్ళి మీరు మ్యాథ్స్ అడిషనల్ సబ్జెక్ట్ కింద తీసుకుని రాయొచ్చు అంటే రాయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ఇచ్చారు కాబట్టి స్టేట్ బోర్డులో మ్యాథ్స్ రాయండి, జస్ట్ పాస్ అయ్యి పక్కన పెట్టుకుంటే ఏదైనా ఆప్షన్ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఏదైనా అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే, జాగ్రత్తగా వినండి అమ్మా, అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే బైపీసీ స్టూడెంట్స్ వెళ్దాం అనుకుంటే మెడికల్కి వెళ్ళాలన్నా కూడా నేను ఎందుకు అబ్రాడ్ వెళ్తాను, నాకు అవసరం ఏంటి, నాకు నేటివ్ ఎయిమ్స్ ఢిల్లీ వస్తుంది కదా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్న వాళ్ళకైతే ఈ మాట కాదు. అలా కాకుండా కొంచెం క్లారిటీగా ప్రాక్టికల్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. మనిషి క్లారిటీ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ వేరు, క్లారిటీ వేరు. పాజిటివ్ యాటిట్యూడ్ ప్రతి వాడికి ఉంటుంది. బిల్డింగ్ మీద దూకేస్తానంటాడు, ఏముంది అర్థమైందే ఉంది. క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అబ్రాడ్ మెడిసిన్కి వెళ్దాం అనుకుంటే మెడిసిన్ పక్కాగా స్టేట్ బోర్డులో ఉండకూడదు, పక్కాగా మ్యాథ్స్ చదివి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. అలా కాకుండా స్టేట్ బోర్డులో ఉండి మ్యాథ్స్ ఎడిషనల్గా చదివితే ఇండియాలో ఏదైనా వేరే ఆప్షన్ వస్తుందా అంటే వేరే ఆప్షన్ వస్తుంది. అప్పుడు సడన్గా జేఈ ఎగ్జామ్ రాసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలండి. ఆలోచించి ఏదైనా ఎన్సీఈటీ ఎగ్జామ్ రాస్తామని లేదా వేరే ఎగ్జామ్ రాస్తామనేది కొంచెం కరెక్ట్ జడ్జ్మెంట్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఏదైనా సిబిఎస్ఈలో ఉండి ఎంబైపీసీ తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు అప్పుడు నీట్కి వెళతాము, నీట్ ఒకళ్ళు రాకపోతే బ్యాకప్ ఆప్షన్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. అప్పుడు బయట అబ్రాడ్లో కూడా ఉంటుంది, ఇండియాలో కూడా ఉంటుంది. బట్ అబ్రాడ్లో మెడిసిన్ అనేది 1.5 year ముందు డెడ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. మీరు 1.5 year ముందు డెడ్ లైన్స్ ఓపెన్ అవ్వడం కాదు, క్లోజ్ అవుతాయి. ఇది చెప్పినా మీకు ఇది కూడా అర్థమవుతుంది నేను అనుకోవట్లేదు, అంత నాలెడ్జ్ ఉండదు.